హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సెట్స్ పార్ట్ 4. ఇందులో ఎక్సర్సైజ్ 2.1 డిస్కషన్ చేద్దాము. ఆల్రెడీ మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ అయిపోయాయి. అందులో వచ్చేసి ఇంట్రడక్షన్ మీకు ఆల్ డెఫినేషన్స్ కవర్ అయ్యాయి. మీకు ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈరోజు వీడియోలో ఫస్ట్ ఎక్సర్సైజ్ 2.1 డిస్కషన్ చేద్దాము. సో దీనికోసం మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పే పాయింట్స్ కూడా నోట్ చేసుకోవడానికి నోట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి. సో ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సర్సైజ్ 2.1 సెట్స్లో 2.1 డిస్కషన్ చేద్దాం. ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏంటి అంటే, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. సో జే లెటర్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి మంత్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ మనం సెట్ అవుతుందా లేదా అని చెప్పాలి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. సో మనకు ఉన్నటువంటి మంత్స్ ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇందులో జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏంటి అంటే జనవరి, జూన్, జూలై. సో దేర్ ఆర్ 3 months. సో ఇట్ ఈజ్ ఏ సెట్ ఆర్ నాట్? సో ఇట్ ఈజ్ ఏ సెట్. చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ జనవరి, జూన్, జూలై. ఓకే, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఏ సెట్. ఓకే, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సెకండ్ వన్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈజ్ ఎ సెట్ ఆర్ నాట్? సో ఇట్ ఈజ్ నాట్ ఎ సెట్, బికాస్ వీ కెనాట్ ఐడెంటిఫై టాలెంటెడ్ రైటర్స్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే ఇది సెట్ కాదు. స్టేట్మెంట్ ఏంటి ఒకసారి చూడండి. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. మరి మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్, 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. మరి సెట్ అవుతుందా అంటే ఈ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ లేవు ఇక్కడ. ఇప్పుడు మనం 10 రైటర్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళే మోస్ట్ టాలెంటెడ్ అంటే కాదు. ఎందుకంటే అంతకంటే బాగా రాసేవాళ్ళు ఇంకా రావచ్చు. అంటే నెక్స్ట్ ఒక 10 years తర్వాత, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అంతకంటే బాగా రాసేవాళ్ళు రావచ్చు. సో కాబట్టి వాళ్ళే టాలెంటెడ్ రైటర్స్ అని మనం డిసైడ్ చేయలేము. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేట్మెంట్, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్, బికాస్ we cannot recognize the best batsman team from the world exactly. ఎందుకు అంటే ఈ బెస్ట్ బ్యాట్స్మెన్స్ 11 బెస్ట్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు అని మనం ఖచ్చితంగా మనం ఎగ్జాక్ట్గా డిసైడ్ చేయలేము. ఎందుకు అంటే కొన్ని రోజుల తర్వాత ఇంతకంటే బాగా ఆడేవాళ్ళు రావచ్చు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫోర్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఎస్, ఇట్ ఈజ్ ఎ సెట్. ఎందుకు అంటే అందులో వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రాము, విజయ్, సంతోష్, ఇట్లా మనం క్లాస్లో ఉన్నటువంటి నేమ్స్ అన్నీ కూడా రాసుకుంటూ పోతే మనకి సెట్ వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్. సో ఇట్ ఈజ్ ఏ సెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ద కలెక్షన్ ఆఫ్
ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. సో ఇట్ ఈజ్ ఎ సెట్. ఎందుకంటే ఇందులో కూడా వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్, స్టేట్మెంట్ ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఆల్ అన్నాడు కాబట్టి అండ్ సో ఆన్ మనం ఇక్కడ డాట్స్ పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎండ్ ఎలిమెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో ఇట్ ఈజ్ ఏ సెట్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 2, 4, 6, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 5, 7 అండ్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ PQR, then fill the appropriate symbol belongs to or does not belongs to in the blanks. సో ఇక్కడ మనకి సెట్ ఏ వచ్చేసి 0, 2, 4, 6, బి ఈక్వల్ టు 3, 5, 7, సి ఈక్వల్ టు PQR. ఇక్కడ ఏంటి అంటే 0-A, దీంట్లో మనం ఏం ఫిల్ చేయాలంటే బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. మరి 0 అనేటటువంటి ఎలిమెంట్ ఏ సెట్లో ఉందా లేదా చూడండి. మరి 0 అనే ఎలిమెంట్ ఏ సెట్లో ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనం దీన్ని బిలాంగ్స్ టు ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 3-C, అంటే 3 అనే ఎలిమెంట్ సిలో ఉందా లేదా ఒకసారి చూడండి. సిలో ఏమున్నాయి? PQR ఉన్నాయి. మరి 3 లేదు కదా, కాబట్టి మనం ఇక్కడ ఏం పెట్టాలి? డస్ నాట్ బిలాంగ్స్తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ 4-B కదా, మరి 4 అనే ఎలిమెంటు బి సెట్లో ఉందా లేదా ఒకసారి చూడండి. సో బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 5, 7 కదా, మరి ఇక్కడ 4 అనే ఎలిమెంట్ బిలో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ తోనే ఫిల్ చేయాలి. అదేవిధంగా 8-A కదా, మరి 8 అనే ఎలిమెంట్ ఏలో ఉందా? సో లేదు కదా, సో ఇది కూడా డస్ నాట్ బిలాంగ్స్తోనే ఫిల్ చేయాలి. నెక్స్ట్ P-C, అంటే P అనే ఎలిమెంట్ సిలో ఉంటేనేమో బిలాంగ్స్ టు, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు. మరి P అనే ఎలిమెంటు సి సెట్లో ఉందా? ఉంది కదా, సో కాబట్టి మనం బిలాంగ్స్ టుతోనే ఫిల్ చేయాలి. అదేవిధంగా 7-B, మరి ఇప్పుడు ఇక్కడ 7 ఎలిమెంటు బి సెట్లో ఉందా? ఉంది కదా, ఓకే, బిలాంగ్స్ టుతోనే ఫిల్ చేస్తాం. సో ఈ విధంగా బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఫిల్ చేయొచ్చు. ఇది మీకు నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ని మనం సింబల్స్ యూజ్ చేసి రాయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ద ఎలిమెంట్ X డస్ నాట్ బిలాంగ్స్ టు A. ద ఎలిమెంట్ X డస్ నాట్ బిలాంగ్స్ టు A. దీన్ని సింబాలిక్గా రాస్తే ఎలా ఉంటుందంటే X డస్ నాట్ బిలాంగ్స్ టు A, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, D ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ B, అంటే D అనేటటువంటి ఎలిమెంట్ సెట్ Bలో ఉందంట. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే D బిలాంగ్స్ టు సెట్ B. సో D ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ B. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, సో 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్. 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే 1 బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ n. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ P. మరి సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ Pలో 8 లేదు అని చెప్పేసి అంటాడు. సో దాన్ని మనం సింబాలిక్గా రాస్తే ఎలా ఉంటుందంటే 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ P. సో ఈ విధంగా స్టేట్మెంట్స్ని సింబాలిక్గా రాస్తే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోర్త్ బిట్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అవి ట్రూనా ఫాల్సా మనం చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్, అంటే 5 అనే ఎలిమెంటు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్లో లేదు అని చెప్పేసి అంటాడు. ఇది ట్రూనా ఫాల్సా? మరి 5 అనేది ఏ నెంబరు? ప్రైమ్ నెంబరే కదా, మరి అక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్.
ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5, 6, 7. ఎస్ ఈక్వల్ టు 5, 6, 7. సో ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్ అంటాడు. అంటే 8 అనే ఎలిమెంట్ ఎస్లో ఉందా మరి? లేదు కదా. సో ఇది ట్రూనా ఫాల్సా? సో ఫాల్స్. ఓకే. నెక్స్ట్ -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో -5 అనేది హోల్ నెంబర్స్కి చెందదంట. మరి ట్రూనా ఫాల్సా? కరెక్టే కదా. సో డబ్ల్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. మరి -5 అనేది హోల్ నెంబర్స్లో ఉండదు కదా. సో ఇది ట్రూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 8/11 బిలాంగ్స్ టు జెడ్. సో వేర్ జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. మరి 8/11 అనేది ఇంటీజర్స్లో ఉంటుందా ఉండదా? ఉండదు కదా. కానీ అక్కడ ఏమంటుండో ఉంటుంది అంటుండో కాబట్టి ఇది ఫాల్స్. ఎందుకు అంటే 8/11 అనేది రేషన్ నెంబరు, అది ఇంటీజర్ కాదు. సో అక్కడ ఏమంటాడు 8/11 బిలాంగ్స్ టు జెడ్ అన్నాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 5th బిట్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇది మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నాయి, వీటిని మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ద ఫస్ట్ వన్ వచ్చేసి b ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 6. సో ఇందులో ఎలిమెంట్స్ ఏంటి అంటే నేచురల్ నెంబర్స్ 1, 2, 3. మరి ఎన్ని నేచురల్ నెంబర్స్ తీసుకోవాలి? స్మాలర్ దెన్ 6 అన్నాడు కదా, అంటే అప్ టు 5 వరకు మనం తీసుకోవాలి. సో ఇవి ఎలిమెంట్స్. సో b ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5. సో సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 6. నెక్స్ట్ వచ్చేసి c ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit నేచురల్ నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. అంటే 2 digits నెంబర్స్ మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 10 నుంచి 99 వరకు ఇవి 2 digits నెంబర్స్. ఇందులో అన్నీ తీసుకోవద్దు. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే మనం ఈ 2-digit నెంబర్స్ మనం ఆ 2 digits మనం సమ్ చేస్తే మనకి ఎంత రావాలి అంటే 8 రావాలి. అలాంటి ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. మరి 10, నెక్స్ట్ వచ్చేసి 11 సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది కదా, ఇది అవసరం లేదు. 12 దీన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది, ఇది అవసరం లేదు. ఏమొస్తుంది అంటే 17 వస్తుంది. చూడండి ఒకసారి, 1 + 7 8 వచ్చింది కదా. తర్వాత నెక్స్ట్ ఏంటి? 26 దీన్ని కూడా సమ్ చేస్తే 2 + 6 8 వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి 35, నెక్స్ట్ వచ్చేసి 44, 53, 62, 71, 80. సో ఇవి మాత్రమే ఈ 2 digitsని సమ్ చేస్తే మనకి 8 వచ్చేటటువంటి ఎలిమెంట్స్. సో ఇది c ఈక్వల్ సెట్ ఆఫ్ 17, 26, 35, 44, 53, 62, 71, 80. సో నెక్స్ట్ వచ్చేసి d ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. సో డివైజర్స్ ఆఫ్ 60 చూద్దాం ఒకసారి. ప్రైమ్ నెంబర్సే కావాలి కదా. 2 30s, 2 15s, 3 5s. ఓకే. సో ఇక్కడ మనకి ఏమై డివైజర్స్ వచ్చి 2, 2, 3, 5 అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే కదా. సో 2, 3, 5. సో ఇవి మాత్రమే 60 డివైజర్స్ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ 60 డివైజర్స్. సో ఇవి మాత్రమే తీసుకోవాలి. 60 డివైజర్స్ అంటే చాలా వస్తాయి. ఇంకా 20 వస్తుంది, 10 వస్తుంది, 15 వస్తుంది, 30 వస్తుంది. ఇవన్నీ కూడా 60 డివైజర్సే. కానీ మనకు కావాల్సింది ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ 3 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి e ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ యాన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. అంటే బెటర్ ఈ వర్డ్లో మనం ఆల్ఫాబెట్స్ తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? B, E, T, R ఇవి మాత్రమే తీసుకోవాలి.
ఇక్కడ టీ 2 సార్లు వచ్చింది, ఈ కూడా 2 సార్లు వచ్చింది. మనం ఎలిమెంట్స్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు 1 టైమే తీసుకోవాలి, 2 టైమ్స్ తీసుకోవద్దు. ఓకేనా? సో ఈ విధంగా మనం సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 6th బిట్. సో రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. అంటే మనం సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే రోస్టర్ ఫామ్ ఇచ్చాడు. సెట్ ఆఫ్ 3, 6, 9, 12. సో ఇప్పుడు దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్ కదా, అట్లా స్టేట్మెంట్ ఫామ్లో రాయొచ్చు లేదా ఎలిమెంట్స్తో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 3 × 1, 3 × 2, 3 × 3, 3 × 4 ఈ ఫామ్లో ఉన్నాయి కదా. ఈ 1, 2, 3ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా 3x ఫామ్లో ఉన్నాయి. సో సెట్ ఆఫ్ 3x సచ్ దట్ x బిలాంగ్స్ టు అని రాయాలి. ఇక్కడ x అనేటటువంటిది ఏంటి అంటే నేచురల్ నెంబర్స్ 1, 2, 3, 4. మరి ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా 3x ఫామ్లో ఉన్నాయి కదా. 3x సచ్ దట్ x బిలాంగ్స్ టు ఆల్ x వాల్యూస్ 1, 2, 3, 4 ఏంటి బిలాంగ్స్ టు n కదా, అందుకే నేచురల్ నెంబర్స్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. మరి x వాల్యూస్ ఎక్కడి వరకు ఉన్నాయి, మనకి 4 వరకే ఉన్నాయి కదా. సో x <5. సో ఈ విధంగా దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇంకేంటి అంటే సెకండ్ వన్ చూడండి, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ సెట్ ఆఫ్ 2, 4, 8, 16, 32. సో ఈ విధంగా ఉంది కదా. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32. సో 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్. వీటిని ఎక్స్ అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా 2 పవర్ x ఫామ్లో ఉన్నాయి. సెట్ ఆఫ్ 2 పవర్ x సచ్ దట్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి 1, 2, 3, 4, 5 వరకు నేచురల్ నెంబర్స్. ఎక్కడి వరకు బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ కదా. ఎక్స్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. ఎక్కడి వరకు ఉన్నాయి, మనకి 5 వరకు ఉన్నాయి. అంటే x <6. సో ఈ విధంగా మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో మిగిలినవి కూడా మీరు ఒకసారి కొన్ని ట్రై చేయండి. సో ఈ విధంగా మనం 2.1 చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th వన్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. అంటే రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి a = సెట్ ఆఫ్ x such that x is a natural number greater than 50 but smaller than 100. అంటే గ్రేటర్ దాన్ 50 స్మాలర్ దాన్ 100 అంటే మనకి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి 51, 52, 53 అండ్ సో ఆన్ 99 వరకు కదా. సో a = సెట్ ఆఫ్ 51, 52, 53 అండ్ సో ఆన్ 99. సో ఇది రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి b = సెట్ ఆఫ్ x such that x is an integer x² = 4. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, x² = 4 ఇచ్చాడు కదా. అప్పుడు x = ఏమవుతుంది √4. x = √4 మీన్స్ +or-2 కదా. సో అప్పుడు bలో ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే b = సెట్ ఆఫ్ -2, +2. ఓకే. సో నెక్స్ట్ d = సెట్ ఆఫ్ x such that x is a letter in the word loyal. సో ఇక్కడ d ఎలిమెంట్స్ ఏమొస్తాయి అంటే l, o, y, a. సో d = సెట్ ఆఫ్ LOYA. ఇక్కడ l వచ్చేసి 2 టైమ్స్ వచ్చింది కానీ మనం సింగిల్ టైమే తీసుకోవాలి. సో దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే సెట్ ఆఫ్ LOYA. సో ఈ విధంగా మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ విత్ సెట్ బిల్డర్ ఫామ్. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోస్టర్ ఫామ్లో ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్ ఉన్నాయి. సో ఇవి మనం మ్యాచ్ చేయాలి. సో ఇవి మీరు ట్రై చేసి వాటి ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.